హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎత్కా స్టోరీస్. మీకు కనుక నా స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది స్టోరీస్ చూసి వెళ్ళిపోతున్నారు. మీకు స్టోరీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. నా తరపు నుంచి ఇదొకటి రిక్వెస్ట్. శిఖా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మీరా తలూపుతుంది. నిర్మలా గారు తినిపించిన తర్వాత ట్యాబ్లెట్స్ ఇచ్చి ఇవి టైంకి తప్పకుండా వేసుకో, ఎక్కువ ఆలోచించుకో, రెస్ట్ తీసుకో అంటారు. కాసేపటికి మీరా మందుల ప్రభావంతో నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది. ఇక్కడ ఇషిక ఉదయాన్నే లేచి సింపుల్ ఫార్మల్ డ్రెస్ వేసుకొని ఆఫీస్కి వెళ్తుంది. ల్యాప్టాప్ తెచ్చి మెయిల్స్ చెక్ చేస్తూ, ఫైల్స్ అరేంజ్ చేస్తూ బిజీగా ఉంటుంది. అప్పుడే ఇంటర్ క్యాంప్ మోగుతుంది. ఇషిక, కమ్ టు మై క్యాబిన్ అని అశోక్ వాయిస్. ఇషిక లేచి వెంటనే అశోక్ క్యాబిన్లోకి వెళ్తుంది. అశోక్ ల్యాప్టాప్ స్క్రీన్ వైపు చూస్తూ, ఇషిక ప్రాజెక్ట్ వివరాలు చెప్తాను అని అంటాడు. ఇషిక నోట్ ప్యాడ్ తీసుకుని అటెన్షన్గా కూర్చుంటుంది. మనం 2 రోజుల్లో జర్మనీ వెళ్ళాల్సి ఉంటుంది. క్లయింట్స్ మీటింగ్. ఇది మన కంపెనీకి చాలా ఇంపార్టెంట్. అందుకే ముందే ఈ ఫైల్స్ అన్నీ పూర్తి చేయాలి అంటూ టేబుల్ మీద ఉన్న ఫైళ్ళన్నీ ఆమె వైపు పెడతాడు. ఇషిక ఫైళ్ళను ఓసారి చూసి ఓకే సార్ అని అంటుంది. అశోక్, ఈ రిపోర్ట్స్ అన్నీ ఫినిష్ చేయాలి, ప్రజెంటేషన్లు అప్డేట్ చేయాలి, లీగల్ అప్రూవల్స్ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేయాలి. ఇషిక, ఓకే సార్, అంతా నేను చూసుకుంటాను సార్, 2 రోజుల్లో అన్నీ రెడీగా ఉంటాయి అని అంటుంది కాన్ఫిడెంట్గా. అశోక్ తలూపుతూ ఇక వెళ్ళొచ్చు. ఇషిక కాస్త ధైర్యం తెచ్చుకొని, సార్, నేను కూడా మీతో పాటు రావాలా? అశోక్ కళ్ళెత్తి ఆమె వైపు చూసి, ఏమిటి మేడం, మీరు బిజీనా అని అన్నాడు వెటకారంగా. ఇషిక వెంటనే గబగబా, లేదు సార్, అసలు బిజీ ఏం లేదు, 2 రోజులే కదా అని అంటూ తడబడుతూ చెప్పింది. వెంటనే అశోక్ పెదవులపై చిన్న నవ్వు వచ్చింది. ఫైల్ మూవ్ చేసి నిలబడుతూ, పర్లేదు, లగేజ్ ప్యాక్ చేసుకో. ఇషిక షాక్ ప్లస్ హ్యాపీగా ఆనందాన్ని దాచుకోలేక, థ్యాంక్ యూ సార్. అశోక్ సీరియస్గా చూసి, ఇది ట్రిప్ కాదు ఇషిక, వర్క్ కోసం వెళ్తున్నాం. ఇషిక తలూపుతూ, తెలుసు సార్, నేను కూడా మీతో పాటు ఉండడం కూడా అని మనసులోనే అనుకుంది. సరే సార్ అని చెప్పి ఇషిక బయటకు వెళ్ళింది. 2 రోజులు హాస్పిటల్లోనే ఉన్న మీరా ఇప్పుడు కాస్త నార్మల్ అవుతుంది. ఆరోగ్యం కూడా బాగానే ఉంది. డాక్టర్ వచ్చి చెక్ చేసి, ఇంకా టెన్షన్ అవసరం లేదు, డిశ్చార్జ్ అవ్వచ్చు అని చెప్తారు. ఆ మాట విన్నాక రమేష్ గారు మీరా వైపు చూసి, అమ్మా, ఇంటికి వెళ్దాం పదా అని అంటారు. మీరా కొద్దిసేపు మౌనంగా ఉంటుంది. తర్వాత కళ్ళు కిందకు ఉంచి కాస్త ధైర్యం తెచ్చుకుని, సారీ అంకుల్, నేను ఆ ఇంటికి రావడం లేదు అని అంటుంది. ఆ మాట వినగానే రమేష్ గారు, నిర్మలా గారు ఇద్దరు షాక్ అవుతారు. ఇంకా మీరా, అంకుల్, నన్ను ఏదైనా హాస్టల్లో దింపేయండి,
అంకుల్, నాకు అక్కడ ఉండే ధైర్యం లేదు అని చెప్పేస్తుంది. నిర్మల గారు, అమ్మా, ఇలా మాట్లాడకు, అది నీ ఇల్లు కాదా? మీరా మాత్రం తలూపుతూ, లేదంటే ఆ ఇంటికి వెళ్తే నాకు మళ్ళీ భయం వస్తుంది. మన జరిగిందే నాకు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది. నేను అక్కడ ఏమాత్రం ఉండలేను అని కళ్ళల్లో భయంతో చెప్తుంది. రమేష్ గారు, నిర్మలా గారు ఇద్దరు మీరా చేతులు పట్టుకుంటూ, అమ్మ, మమ్మల్ని క్షమించి తల్లి. ఆ రోజు ఆ కార్యక్రమం జరిపించి మేము తప్పు చేశాము. నిర్మల గారు, ఒక్కసారి మాత్రం మమ్మల్ని క్షమించమ్మా. ఈ సమయంలో హాస్టల్లో నువ్వు ఒంటరిగా ఎలా ఉంటావు? నీకు మేమున్నాం కదా. ఆ మాటలు వినగానే మీరా గుండె కరిగిపోతుంది. ఆంటీ అంటూ ఒక్కసారిగా ఏడుస్తూ నిర్మలా గారిని గట్టిగా హత్తుకుంటుంది. నిర్మలా గారు మీరా తలనిమురుతూ, ఏడవకమ్మా, ఇకపై నీకు ఏ కష్టం రానివ్వం అని అంటూ ఓదారుస్తారు. మీరాను హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేస్తారు. ఇంట్లోకి అడుగు పెట్టగానే నిర్మల గారు హారతి పళ్ళెం తీసుకొని మీరాకు హారతిచ్చి దిష్టి తీస్తారు. హాల్లో అభి అక్కడే నిలబడి ఉంటాడు. కానీ అతని వైపు ఎవరు చూడరు. ఒక్క మాట కూడా మాట్లాడరు. మీరా సామాన్లన్నీ ముందే కింద గదికి మార్చేసి చక్కగా సర్దేసి ఉంటారు నిర్మలా గారు. మీరాను ఆ గదిలోకి తీసుకెళ్ళి బెడ్ మీద కూర్చోబెడతారు. ఇప్పటి నుంచి ఇదే నీ రూమ్. నేను కూడా నీతో పాటే ఇక్కడే ఉంటాను. నువ్వేం టెన్షన్ పడకు. మీరా తలూపుతుంది. నువ్వు రెస్ట్ తీసుకో, నేను నీకు జ్యూస్ తీసుకొస్తాను అని నిర్మల గారు కిచెన్ వైపు వెళ్ళిపోతారు. మీరా బెడ్కి ఆనుకొని ఆలోచిస్తూ ఉంటుంది. అభి ఆఫీస్ విషయాల గురించి మాట్లాడాలని డాడ్ అని పిలుస్తారు. రమేష్ గారు వైపు చూస్తాడు. కానీ రమేష్ గారు అభిని చూసి చూడనట్టు కూడా చూడకుండా నిశ్శబ్దంగా లేచి వెళ్ళిపోతారు. ఆ క్షణంలో అభికి అది మాటల కన్నా పెద్ద అవమానంగా అనిపిస్తుంది. అభి ముఖం ఎర్రబడిపోతుంది. లోపల కోపం మరిగిపోతుంది. అభి ఒక్కసారిగా కుర్చీని గట్టిగా నెట్టేసి కోపంగా బయటకు వెళ్ళిపోతాడు. కార్ స్టార్ట్ చేస్తూ స్టీరింగ్ని బలంగా పట్టుకొని, అందరూ నన్నే తప్పు పడుతున్నారు అని అంటూ కార్ స్పీడ్ పెరుగుతుంది. కోపం కన్నీళ్లుగా మారే అంచులో అభి ఒంటరిగా డ్రైవ్ చేస్తూ ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ ఆ రోజు మొత్తం ఇసుక ఆఫీస్లోని జర్మనీ ప్రాజెక్ట్ పనుల్లో మునిగిపోయి ఉంటుంది. చివరకు ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని వర్క్స్ ఫినిష్ చేస్తే బయట చీకటి కమ్ముకుంటుంది. అప్పుడే అశోక్ ఇసుక క్యాబిన్కి వచ్చి, రేపు ఉదయం 10కి ఫ్లైట్ ఉంది, రెడీగా ఉండు. ఇసుక ఒక క్షణం అలసటను మరిచి స్మైల్ చేస్తూ ఎస్ సార్ అని అంటుంది. ఇసుక ల్యాప్టాప్ క్లోజ్ చేసి బ్యాగ్ తీసుకొని ఆఫీస్ నుంచి బయటకు వస్తుంది. బయటకు రాగానే కార్ దగ్గర నిల్చున్న అశోక్ని చూసి ఆగిపోతుంది. అశోక్ కార్ డోర్ ఓపెన్ చేస్తూ, రా, నేను డ్రాప్ చేస్తా అని అంటాడు.
అశోక్, ఈ 2 రోజులు చాలా ప్రెజర్లో పనిచేశావు, గుడ్ జాబ్ అంటాడు. ఇషిక ఆ మాట విని మనసులోనే చాలా సంతోషపడి థ్యాంక్ యూ సో మచ్ సార్ అని అంటుంది. కారు ఆశ్రమం దగ్గర ఆగుతుంది. ఇక్కడ అభి సోఫాలో కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అభి ఫోన్ మోగుతుంది. అభి గ్లాస్ చేతిలోనే పెట్టుకుని విసుగ్గా కాల్ లిఫ్ట్ చేసి హా చెప్పు అని అంటాడు. అటువైపు నుంచి ఏదో చెప్పగానే అభి ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మారుతుంది. అవునా, కన్ఫామా? ఓకే, 10కా? సరే, నేను చూసుకుంటా. తర్వాత థ్యాంక్స్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు అని చెప్పి ఫోన్ పెట్టేసి కట్ చేస్తాడు. ఫోన్ పక్కన పడేసి గ్లాస్లో డ్రింక్ తిప్పుతూ ముఖంలో ఒక క్రూరమైన నవ్వు పుడుతుంది. ఇప్పుడు చూస్తాను నువ్వు ఎలా తప్పించుకుంటావో అని.